టమాటోస్ తోటి ఏదైనా నోరూరుతుంది. 1 లేదా 2 వేస్తే చాలు. కర్రీ కానీ, ఇంకా ఫ్రైడ్ ఏదైనా సరే సూపర్ టేస్ట్ యమ్మీగా ఉంటుంది. మనం అనేక రకాల వంటల్లో టమాటోస్‌ని వాడుతాము. పప్పులో కానీ, పచ్చళ్ళలో కానీ ఆ టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. సో, అలాంటి ఒక రెసిపీయే ఈరోజు మన వంటగదిలో చూసేద్దాం. వెల్కమ్ టు శారణ్య వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. ప్లీజ్ అండి వీడియోని చివరి వరకు చూడండి. అస్సలు స్కిప్ చేయొద్దు. ఇది పిల్లల లంచ్ బాక్స్కి కానీ, బిజీ స్కెడ్యూల్లో ఉన్న వాళ్ళకి, హడావిడిగా స్కూల్కి, కాలేజెస్కి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా అప్పటిదప్పుడు చేసుకునే పర్ఫెక్ట్ రెసిపీ అండి. అండ్ కొంచెం తిన్నా కూడా టమ్మీ ఫుల్ అండ్ టేస్ట్ మాత్రం అదురుగా ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక ఐరన్ కడాయి తీసుకున్నాను. అండ్ మన తాలింపు కోసం ఎంతైతే ఆయిల్ అవసరం ఉంటుందో అంత ఆయిల్ వేసాను. అండ్ ఇందులో వచ్చేసి ఆవాలు, జీలకర్ర వేసాను. అండ్ టమాటో రైస్ అన్నప్పుడు మనకు అందులో మసాలాలు ఉండాలి కదండి. అదేనండి, కొన్ని లవంగాలు, 2 మిరియాలు, 2 విలాచి అండ్ బగారా ఆకు తీసేసుకున్నాను. అండ్ ఇందులో మనకి షాజీరా ఉంటే సూపర్ గా ఉంటుంది. లైట్ గా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. పచ్చివాసన అంతా పోయేదాకా మనం దీన్ని చక్కగా కలిపేసేయాలి. అండ్ త్వరగా ఇదంతా కుక్ అవ్వడానికి అని చెప్పేసి మనం సాల్ట్ కూడా వేసుకుంటున్నాము. ఈ రైస్ చేయడానికి మనకి ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు. లైట్ గా పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ టమాటోస్ ఉంటే చాలు. టమాటోస్ మాత్రం ఎర్రగా పండినవి మంచివి ఉంటే బాగుంటుంది. మరీ పుల్లగా ఉండదు, అలా అని మరీ పండిపోయినవైనా బాగుండదు. కాకపోతే కొంచెం జ్యూసీ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసుకున్నాను. మనం ఎలాగో మిర్చి పౌడర్ వేసుకుంటాం కాబట్టి నేను పచ్చిమిర్చి అన్నది నేను లైట్ గా వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనకి చక్కగా ఫ్రై అవ్వాలి. అండ్ ఇందులో వచ్చేసి తాలింపు కోసము కరివేపాకు అండ్ ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కొత్తిమీర అండి. కొత్తిమీర ఎప్పుడు కూడా మనం లీవ్సే కాదు, కాడలతోటి కూడా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ కొంచెం ఆనియన్స్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా. సో నేను మీడియం సైజ్ లో ఆనియన్స్ అనేది కట్ చేసుకున్నాను. ఆనియన్స్ కూడా వేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఈజీగా అవ్వాలి. అదేనండి, కొంచెం చక్కగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వద్దు, కొంచెం సాఫ్ట్ అయితే బాగుంటుంది. అండ్ మీ ఇంట్లో టమాటో రైస్ అంటే ఎంతమందికి ఇష్టం? అండ్ టమాటో రైస్ ని డిఫరెంట్ స్టైల్స్ లలో చేస్తారు. అందులో మీరు ఏ స్టైల్లో ఎక్కువ శాతం చేస్తారు అండ్ ఏది మీకు రుచి బాగుంటుంది? ఇందులో మనం మసాలా దినుసులు వేసుకున్నాము. మనకి నచ్చితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అని అంటే స్కిప్ చేయొచ్చు. కానీ మసాలా ఉంటేనే ఆ రైస్ కి కొంచెం మసాలా ఫ్లేవర్ అనేది ఎక్కువగా వస్తుంది. అండ్ పిల్లలు ఉన్నప్పుడు మాత్రము మైల్డ్ గా వేసేసుకోండి, మరీ ఎక్కువ మసాలాలు అస్సలు వేసుకోవద్దు. ఎందుకంటే మసాలాలు వేసుకుంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి పిల్లలు కొంచెం తినడానికి ఇబ్బంది పడతారు. లేదు, అండ్ దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చేసి రైటా అండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రైటా అయితే సూపర్ గా ఉంటుంది. ఇక్కడ నేను వచ్చేసి లైట్ గా పుదీనా వేసుకున్నాను అండ్ పసుపు కూడా వేసుకున్నాను. చూడండి, మన ఆనియన్స్ అన్ని కూడా చక్కగా కుక్ అయిపోయింది. ఎంత బాగా కుక్ అయిపోయిందంటే అంత బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, టమాటోస్ ని మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు ఈ తాలింపులో మనం వేసేయాలి. అండ్ ఎప్పుడు కూడా టమాటోస్ వేసిన తర్వాత మనం మూత ఓపెన్ చేసి పెట్టామనుకోండి, అది మగ్గడానికి చాలా టైం పడుతుంది. కానీ మనం ఇలా వేసిన తర్వాత పైనుంచి చక్కగా కలిపేసి పైనుంచి ఒక మూత పెట్టేసామనుకోండి, విత్ ఇన్ 2 to 3 minutes లోపల మనకి కంప్లీట్ గా మగ్గిపోతుంది. అండ్ మనం చేస్తున్నది టమాటో రైస్ కాబట్టి టమాటో జ్యూస్ అన్నది కంప్లీట్ గా గ్రేవీ లోపలికి వెళ్ళిపోవాలి. అంటే టమాటోస్ చాలా అంటే చాలా మెత్తగా స్మాష్ అయిపోవాలి. ఇది అవ్వడానికి మనకి 3 నుంచి 5 minutes ఆఫ్ టైం పడుతుంది. ఇక్కడ చూడండి 2 minutes లోనే మనకి చాలా మగ్గిపోయింది. కానీ ఇంకా చాలా వరకు మగ్గిపోవాలంటే మొత్తం అంతా జ్యూసీ క్రీమీ టెక్స్చర్ అన్నది రావాలి. మనకి టమాటోస్ అన్నవి ఎక్కడ కూడా కనిపించొద్దు. మన వీడియోస్ చూస్తున్న నా వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి చాలా 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 థ్యాంక్స్ అండి. ప్లీజ్ అండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ చూడండి. సో దట్ మీకు ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ చూసే వీడియోకి ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చెయ్యరు. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ నా ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. అండ్ నాకు కూడా ఎంతో ఎనర్జీని ఇచ్చిన వాళ్ళు అవుతారు. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చెయ్యాలి అనిపిస్తుంది. సో మన ఛానల్లో కేవలం కుకింగే కాదండి, ట్రావెలింగ్, డివోషనల్ అండ్ డిఐవైస్, మనీ సేవింగ్ టిప్స్ అండ్ హెల్త్ కేర్, గార్డెనింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. సో మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ తోటి మన ఛానల్ గ్రోత్ అవ్వాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్రీజ్ అవ్వాలి. సో మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్రీజ్ అవుతే నాకు హ్యాపీయే కదండి. అండ్ మనము టమాటో రైస్ చేసేటప్పుడు ముందుగానే అన్నం వండి చల్లార్చి పెట్టుకోవాలి. ఎప్పుడైతే చల్లారిన అన్నం మనం ఫ్రైడ్ రైసెస్ లలో వాడతామో అప్పుడు అన్నం అన్నది పొడి పొడిగా ఉంటుంది. అదే అప్పుడే వండిన వేడి అన్నం అనుకోండి, అది ముద్దలాగా ఉంటుంది. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, మనం ఏ ఫ్రైడ్ రైస్ వేసుకున్నా కూడా ఫస్ట్ ఏంటి అంటే అన్నంని వండి అది చల్లార్చుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ అన్నం వండి చల్లార్చి పెట్టాను. అండ్ అదంతా కూడా నేను ఇందులో మిక్స్ చేసుకున్నాను. అండ్ ఏ ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ అయినా సరే మనం మిక్స్
చేసే దాంట్లోనే ఉంటుందండి. సో చివర్లో కొంచెం కొత్తిమీర ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకున్నాము అంటే అయిపోతుంది. చూడండి వేడివేడి టమాటో రైస్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. పిల్లలు అయితేనేమో పెరుగుతోటి, పెద్దవాళ్ళు అయితేనేమో లైట్ గా నిమ్మరసము అండ్ ఉల్లిపాయలను నంచుకొని తింటే చాలా బాగుంటుంది. చివరి వరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.